పలకనంట పలుకు. ఏంటి చెప్పు. అది వినపడితే కదా. పలకనంట పలుకు వాడు చెప్పేది. చెబుతున్నాడు పలుకు వాళ్ళు చదువుతున్నాడు. చదువు చదువుతున్నాడు చదువు చదువుతున్నాడు. ఏబిసిడి చదువుతున్నాడు. పలుకు నా కాళ్ళు నీకు కొడతా. నేను వస్తుంటే నువ్వు నాకు అయ్యి చెప్పు రాని దానికి. అమ్మమ్మకి వినపడదు. వినపడదు అమ్మమ్మకి. చెముడు అమ్మమ్మకి వినపడదు. అయ్యే నోరు మూసుకో. నోరు మూసుకొని చెప్పు. వినపడదు అమ్మమ్మకి. వినపడదు. నిద్రపోతారు సార్ వాళ్ళ నిద్రపోతుంది కూడా. ఎప్పుడే ఎప్పుడే అంక చెప్పు. సార్ 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 శశికర్ సార్ అంకంటే చెప్పు. చెప్పు 1 2 3 చెప్పు. 1 2 చెప్పు. 1 2 అంటే చెప్పురా. నిద్రపోతున్నాడు సార్. నిద్రపోతున్నాడు. బడిలో నిద్రపోతుంటారు వాళ్ళు. నిద్రపోకూడదు బడిలో. వాళ్ళు సార్ వాళ్ళు చేసే పని అదే. వీళ్ళు అన్నాలు తిని ఆడుకునే నెలకి నిద్రపోతారు. ఒక నిద్ర కుర్చీల్లో కూర్చొని.
నువ్వు అడగకూడదా ఏం సార్ నిద్రపోతున్నారని? తెలుగు సార్వా? తెలుగు సార్నే ఏం సార్ నిద్రపోతున్నారు అడగకూడదు మీరు? అయ్యా నీకు దండం పెడతాను చెప్పి నా కాలు నాడని కాయలు చూడటం పన్నీక అమ్మ మీ నాయన సరుస్తా మీ అమ్మ మీ నాయన అనుకున్నావు కావాలా పట్టకూడదా వాస్తవం డాక్టర్కి వసి ఉండు ఆమె అయిపోయి కాలు పగిలినా అట్లాగే నొప్పి వస్తుంది. డాక్టర్కి తెస్తాడు నీకు కనిపెట్టలా. ఇంటికాడికి కూడా ఆపరేషన్ ఇలాంటి అయిపోయింది. డాక్టర్ నువ్వంట తీపో, ముళ్ళు రావట్లేదంట తీపో, ముళ్ళు రావట్లేదంట తీపో. ఎవరికే? పోయి
ముళ్ళంట తీపో రక్తం వస్తుందంట చూడుపో తీపో తీపో ముళ్ళుందంట బుడ్డి గుచ్చుకుంటుంది. తీ రా బుడ్డి రా గుచ్చుకుంటుంది ముళ్ళు కంట్లో పడుద్దిరా. తీపో గుచ్చుకున్న గాయమే ముళ్ళు లేదు. మీరే కదా డాక్టర్, మీరే కదా డాక్టర్. వాళ్ళు పరీక్ష చేస్తామని ఇట్లా పెట్టి ముళ్ళు లేదులే. గుచ్చుకున్న గాయమే. పరీక్ష చేయలే. ఏడ పరీక్ష చేసేదా? పెట్టి నానా మసి ఏయ్ ఊపిరి పీల్చుకోమా. ఊపిరి పీల్చుకో. పీల్చుకోమంటాడు. నా పీల్చుకునేది